ధర్మవరం అనేది నేను అన్ను. ఆయన మీకు తెలుసు, ఆయన ప్రజల మనిషి. ఆయనకి భార్య ఇవన్నీ సెకండ్, ఫస్ట్ మీ గురించే ఆయన ఆలోచిస్తారు. ఒక్కసారి ఎప్పుడో నేను అన్నాను, మిగతా మా మొగుళ్ళు ఏదైనా తెస్తారు, మీరు ఒక చీర కూడా తీసుకురారేంటని. అది గుర్తుంచుకుని ఎన్ని సంవత్సరాలు అయిందో నాకైతే గుర్తులేదు, చాలా సంవత్సరాలు, ఒక 30 సంవత్సరాలైనా అయి ఉంటుంది. ఒక చీర తీసుకొచ్చారు, దాన్ని చూసి నాకు హార్ట్ అటాక్ వచ్చింది. అంత ఘోరంగా ఉంది, ఎందుకంటే ఆ కలర్లు అవన్నీ చూసి. సో నేను అది మాత్రం సంతోషించాను. ఆయన ఎట్లయినా నా మొగుడు నాకు ఒక చీర తెచ్చారని అది బీరువాలో పెట్టి జాగ్రత్తగా దాచుకున్నాను. అది ఆయన ప్రేమతో తెచ్చారు కనుక. థ్యాంక్ యూ. శ్రీరామ్ గారు కానీ వాళ్ళగా నేను ఆ హై పిచ్ స్పీచ్ నేను ఎప్పుడు ఇవ్వలేదు. రాజకీయాలుగా కానీ ఏమన్నా కానీ ఏదన్నా నేను మాట్లాడితే నా మనసుకి ఏది తోస్తే అది మాట్లాడతాను. ఇక్కడికి వచ్చిన వంటి చేనేత కార్యకర్తలందరికీ నా నమస్కారాలు. ధర్మవరం చేనేత అది ఇప్పుడు కాదు, మీ అందరికీ తెలుసు. అది 125 సంవత్సరాలు మించి చరిత్ర ఉంది ఆ చేనేత. ధర్మవరం పట్టు చీరలంటే నాకు గుర్తుకొచ్చేది, నాకుండే నాలెడ్జ్తో రక్షాబంధన్, సంపంగి చీరలు, పుష్పవల్లి, రంగవల్లి అనే పట్టు చీరలు నా మనసుకి తోస్తుంది. మీ గొప్పదనం ఏంటంటే ధర్మవరం చేనేత కార్మికులకు మీరు ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కారు. అది మీ కష్టార్జితం, అది చాలా గొప్పదనం. నాకు తెలిసి ఇప్పుడు వరకు ఏ చేనేత వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ లోకి వెళ్ళలేదు. పద్మ వర్షిణి పట్టు చీరలు ధర్మవరానికి చాలా గొప్పదనం. అది మనకి చాలా గర్వకర విషయం. అలాగే ఇక్కడికి చేనేత పరిశ్రమలు ఎదుర్కొనే కష్టాలు కూడా నాకు బాగా తెలుసు. నేను కష్టపడేది. చేనేత పరిశ్రమలు అభివృద్ధి మొదటి నుంచి కృషి చేసే పార్టీ మన తెలుగుదేశం పార్టీ. మన అన్నగారు నందమూరి తారక రామారావు గారు అప్పట్లోనే సగం ధరకే చేనేత వస్త్రాలు పథకం తీసుకొచ్చారు. చేనేత రంగానికి ఉత్సాహం మించి ఇంకొక లెవెల్కి ఆయన తీసుకెళ్లారు చేనేత కార్మికుల కష్టాన్ని. చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేనేతలకు గుర్తింపు కార్డు ఆయన ఇచ్చారు. ఏడాదికి 50,000 వరకు సబ్సిడీ కూడా ఆయన ఇచ్చారు. నూలు మీద సబ్సిడీని 10 నుంచి 40 వరకు పెంచారు ఆయన. అట్లానే పన్నులు లేని సమయప్పుడు వర్షాకాలం మీరు ఎదుర్కొనేటప్పుడు వృత్తి అందించారు. అట్లానే 50 ఏళ్ళు నిండిన చేనేత కార్మికులకు నెల నెల పెన్షన్ వచ్చేలాగా ఆయన చేశారు. మళ్ళీ అధికారంలోకి మన పార్టీ తెలుగుదేశం పార్టీ వస్తే, తప్పకుండా వస్తే కాదు వస్తుంది, కార్మికుల కోసం చంద్రబాబు నాయుడు గారు చాలా పథకాలు ఆయన తప్పకుండా తీసుకొస్తారు. టీడీపీ
ప్రభుత్వంలో గతంలో అమలు చేసిన పథకాన్ని మళ్ళీ అమలు ఆయన తప్పకుండా చేస్తారు. చేనేత సామాజిక వర్గానికి ఇప్పటికీ కొన్ని హామీలు ఆయన ఇచ్చారు. మగ్గం ఉన్న చేనేతలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామని ఆయన చెప్పారు. ముడి సరకు కొనుగోలుకు రైతీలతో పాటు రుణాలు మంజూరు చేస్తానని కూడా ఆయన అన్నారు. చేనేత వస్త్రాలపై GST రద్దు అయ్యేలా చూస్తానని, అది అవ్వకపోతే కూడా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. చేనేత జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కామన్ వర్కింగ్ షెడ్ నిర్మించారు. ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికులకి 10 లక్షల రూపాయలు పరిహారం ఆయన ఇస్తామన్నారు. ఇంకొక విషయం ఏమంటే, చేనేత పరిశ్రమలో మహిళలు తప్పకుండా భాగస్వాములు అవ్వాలి. వాళ్ళు సహాయకారం లేకపోతే ఈ పరిశ్రమ రాణించడం కష్టం, ముందుకి తీసుకెళ్ళటం కూడా కష్టం. ఇప్పుడు ఇదే కాదండి, ఇప్పుడు నేను హెరిటేజ్ సంస్థ అనేది నడుపుతున్నాను, NTR ట్రస్ట్ కానీ, అది నేను నా కోడలు నడుపుతున్నాం. మహిళలు అనుకుంటే ఏదైనా చేయగలం. మనం మన భర్తలతో పాటు వాళ్ళతో పాటు మనం సాయం చేయాలి. దాంతో మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మహిళలకి తప్పకుండా వస్తుంది. మన కాళ్ళ మీద మనం నిలబడాలి. అందుకే ఈ రంగంలో కూడా మహిళలు ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళకు ఒకటే నేను చెప్తున్నాను, నేను చెప్పినట్లే మీరందరూ మీ కాళ్ళ మీద నిలబడాలి. అది మహిళల్లో ఉండే శక్తి. అనుకుంటే మనం ఏమన్నా చేయగలం. అట్లానే మన అన్న NTR గారు, చంద్రబాబు నాయుడు గారు కానీ ఒకటే వాళ్ళు ఆలోచించేవారు, ఆడపిల్లలు చదువుకోవాలి, మహిళలు తమ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని. నాన్నగారు ఆశయాలు సాధనం కోసం స్పందించిన NTR మెమోరియల్ ట్రస్ట్ ఈ రెండింటిని సాధించడానికి ఎప్పుడు కుటుంబం కట్టుబడి ఉంటుంది. పేదరికం అనేది స్కూల్ కాలేజ్ నుంచి వచ్చిన లావాదేవీలతో మేము చల్లపల్లి స్కూల్లో ప్రతి సంవత్సరం 360 అనాథ పిల్లలు, మన తెలుగుదేశం కార్యకర్తలు పిల్లలకి ఉచితంగా అక్కడ మేము చదువు చెప్తున్నాం. మహిళలకు ఆర్థికంగా నిలబడటానికి వినుకొండలో ఇప్పుడు దాకా 1200 మహిళలకు మిషన్ ట్రైనింగ్ ఇచ్చాను, కుట్టు మిషన్ ట్రైనింగ్. పట్టిసీమ మీ అందరికీ తెలుసు. పట్టిసీమ ప్రాజెక్టు ఎవరు తీసుకొచ్చారండి? అది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఎందుకు? అనంతపూర్కి డ్రై ఏరియా అని. ఆ గోదావరి జలాన్ని మన అనంతపూర్కి ఆయన సహాయం చేశారు. ఆ జలాన్ని ముందుకి ఉపాధి, దీంతో చాలా మందికి ఉపాధి కలిపింది. అలాగే ఉద్యోగాలు, ఉద్యాన పంటలు హబ్గా అనంతపూర్ జిల్లాను తీర్చిదిద్దారు.
లోకేష్ యువగలం పాదయాత్ర చేస్తున్నప్పుడు మిషన్ రాయలసీమ డిక్లరేషన్ ఆయన ఇచ్చాడు. ఏమని? అనంతపూర్ జిల్లా ఆటో మొబైల్ హబ్ గా చేస్తానని అతను హామీ ఇచ్చాడు. భవిష్యత్తులో కూడా చేనేత పరిశ్రమ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర నుంచి